సరే రైటర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుదా ఏంటండి ఏం రాస్తారు అంత పెద్ద డైలాగ్స్? నవీన్ పోలిశెట్టి చెప్తాడండి, ఏమంటాడంటే మనం ఏమన్నా సినిమాలోకి రావాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత ఐటీ చేయాలి, ఐటీ చేసి 4-5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సినిమాలోకి రావాలని చెప్తాడు. సో నేను అలాగే సినిమాలోకి వచ్చాను. అలాగ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కానప్పుడు నా దారి తప్పి ఎటో తిరుగుతున్నా అనుకున్నప్పుడు వంశీ నాకు ఫోన్ చేశాడు, ఇలా ఒక కథ ఉంది రాసావా, ఇట్లా స్టోరీ అది డైలాగ్స్ అవి అని అంటే సరే కూర్చొని రాసాం. సో అలాగ రాస్తున్నప్పుడు ఏంటంటే ఒక జర్నీ ఉంటుంది కదండి. ఇప్పుడు నాకు రైటర్గా ఛాన్స్ ఇచ్చాడు, ఆ ఛాన్స్ని నిలబెట్టుకోవాలి, కథ అంత బాగుండాలి, ఎందుకంటే ఇదంతా మాకు ఒక లాంచింగ్ పార్ట్ లాంటిది. నన్ను నమ్మి ఆయన నాకు వర్క్ ఇచ్చినప్పుడు అండ్ ఆయన మా డబ్బులు కూడా పెడుతున్నప్పుడు నాకు ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఏదో కొత్తదనమో లేకపోతే ఏదో మంచి విషయం చెప్పాలని చెప్పేసి. ఆ బాధ్యత నుండి వచ్చిన పెద్ద పదాలే తప్పితే నేను ఏదో పని కట్టుకొని రాసిన పెద్ద పదాలే లేవు ఇక్కడ. రెండోది, పదాలు పెద్దవి చిన్నవి అనేది ఇప్పుడు యాక్ట్రెస్గా ఆవిడ చెప్తుంది, కానీ దాని భావం ఇంపార్టెంట్. సో ఆ భావం మాత్రం చాలా చిన్నగా చాలా సూటిగా గుచ్చుకునేలా ఉంటుంది. రేపు జూన్ 14th రోజు మీరు థియేటర్లో చూసినప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఇలా అనింది అని చెప్పేసి మీరు కూడా అనుకుంటారు. అంటే మీరు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మీ దారి అది కాదు ఇది అని వంశీ గారు మిమ్మల్ని తీసుకొచ్చారు. అంటే దారి తప్పడం సహజం అండి. ఇప్పుడు మనం ఒక దారి అనుకొని వెళ్తాము, అక్కడికి వెళ్ళడానికి 4-5 రూట్లు ఉంటాయి. ఇప్పుడు సో ఆ రూట్లలో మనం ఏదైనా ట్రై చేసి లాస్ట్ ఎండ్ పాయింట్ ఏంటి అంటే మనం అనుకున్న రూట్కి వచ్చామా లేదా అనేది. సో అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది, ఏంటి అంటే నో మ్యాటర్ వాట్ నువ్వు ఏ దారిది చూసుకుంటాం అనేది పక్కన పెడితే ఫైనల్గా నువ్వు అనుకున్న దారిలో వచ్చావా లేదా అనేది క్వశ్చన్. హైదరాబాద్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది, ఎటు తిరిగి ఏ దారి తప్ప వెళ్ళినా కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుని రావాల్సింది. కరెక్ట్, అది బాగా చెప్పారు. యాక్చువల్లీ మా సినిమాకి దానికి సంబంధం లేదు, ఎందుకంటే మేము హైదరాబాద్లోనే జరుగుతున్న కథ ఇది. సో హైదరాబాద్లోనే జరుగుతున్న కథ కాబట్టి హైదరాబాద్లో 4 కుర్రాళ్ళు ఏం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు దారి అంటే వాళ్ళు డైరెక్షన్ ఉంది, కానీ వాళ్ళకి ఒక ఏమంటారు దాన్ని చూపించేవాళ్ళు లేరు, ఏది ఒక ఫోర్స్ లేరు. సో అప్పుడు ఈ క్యారెక్టర్ వస్తుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చి వాళ్ళకు ఒక హోప్ని ఇచ్చి వాళ్ళ అల్టిమేట్ గోల్ని అందుకునేలాగా చేస్తుంది. సో ఆ రకంగా అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ట్రాఫిక్ పోలీస్ లాగా. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పుడు అది హైదరాబాద్ సంబంధించిన విషయమే. మీరు హైదరాబాద్ నుంచి అర్బన్ ఏరియాస్ నుంచి లోవర్ అర్బన్ ఏరియాస్కి వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఉండరు. అలాగని మాకు రిలేటబిలిటీ లేని సబ్జెక్ట్ కాదు ఇది. ఇది ఎక్కడికి పోయినా రిలేటబిలిటీ అంటే మామూలుగా సివిల్ పోలీస్ లాంటిది. మీరు ఏ ఊరికి వెళ్ళినా పోలీస్ స్టేషన్లో పోలీస్ కాకి ఎట్లా ఉంటారో మీరు క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు. బట్ జూన్ 14th రోజు నీదారే నీ కదా అద్భుతమైన సినిమా వచ్చి చూడండి. నేను దాన్ని రాశాను, నాకు వంశీ అవకాశం ఇచ్చాడు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మేమందరం ఒక చిన్న సిన్సియర్ అటెంప్ట్ చేశాము అండ్ మీ ద్వారా లైక్ ఇది కొంచెం జనాలకు ఎక్కువ తెలిసి వాళ్ళు వచ్చి మమ్మల్ని థియేటర్లో చూసి బ్లెస్ చేస్తే బ్యూటిఫుల్ కాంటెంట్ అని చెప్పేసి మాత్రం చెప్పగలను. సో దానికే మీ ఇద్దరం కష్టపడింది అండ్ బాగా వచ్చిందని కూడా మేము నమ్ముతున్నాం అందరం. అంటే మీరు 2 పడవలు ప్రయాణం చేశారని విన్నా, ఒకటే రైటర్ గానే కాకుండా ఇందులో యాక్టింగ్ కూడా చేశారు యాక్టర్ గానే. అంటే సమయానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, సినిమా అని చెప్పేసి వచ్చిన తర్వాత సెట్లోకి వచ్చాక 100 పనులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ప్యాషన్ కొద్దీ ఏదో చేస్తూ ఉంటాం. ఆ రోజు నాకు వంశీ బాగా చేస్తున్నావు నువ్వే చెయ్యి క్యారెక్టర్ అన్నారు. అది ఎందుకు అన్నాడో రేపు మీరు తెర మీద చూసినప్పుడు తెలుస్తుంది. సో అది చేశాను నేను, ఒక యాక్టింగ్ ఒక క్యారెక్టర్ 2 నిమిషాల క్యారెక్టర్. బట్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అగైన్ ఫర్ టేకింగ్ ఆ ఆపర్చునిటీ కోసం కూడా. అండ్ చాలా చాలా హోప్స్ ఉన్నాయి ఈ ఫిలిం మీద. అందరం వేరే వేరే కరియర్స్ సాక్రిఫైస్ చేసి పర్సనల్ లైఫ్స్ని స్టేజ్లో పెట్టి ఈ సినిమా చేసి ఇవాళ మీ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఐ హోప్ ఎవ్రీబడి లైక్ అంటే మీ ఇళ్లలో ఒక స్ట్రగుల్ అవుతున్న కుర్రాడు లేకపోతే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నా, లేకపోతే ఐటీలో ముఖ్యంగా ఐటీలో పనిచేసి నేను ఐటీలో 8 years పనిచేశాను. సో ఐ నో దట్ పెయిన్. సో అలా చేసి అలా ఐటీలో చేస్తూ ఏదైనా వేరే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి రండి, మీకు ఆన్సర్ ఉంది ఇక్కడ. అవును, ఐటీలో అంటే గుర్తొచ్చింది ఒక డైలాగ్ ఉంది, అమీర్పేటలో 2 కోర్సులు చేస్తే నీకంటే ఎక్కువ సంపాదిస్తాను. అంటే ఏం కోర్సులు అంటే అవి 2? అంటే ఇప్పుడు బిగ్ డేటా కోర్సులు కూడా ఉన్నాయి. ఎక్కువ సంపాదిస్తాను లేదండి, నేను ఆ ఉద్యోగం చేస్తాను. అదే ఎక్కువ సంపాదిస్తాను కూడా ఎక్కువ సంపాదిస్తాను తప్పేంటి, ట్రాఫిక్ పోలీస్ కోర్సులు చేసి సంపాదిస్తా అన్నాడు తప్ప రైటర్గా ఎందుకు రాసావు అది అని అడుగుతున్నారు. పాయింట్ ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక ఐటీలో ఒక జాబ్ తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే మ్యూజిక్ అనేది నెవర్ ఎండింగ్ థింగ్. ఆర్ట్ కెనాట్ బి అబ్సల్యూట్, ఇట్ ఈస్ జస్ట్ అంటే ఒక యూ కెనాట్ పర్ఫెక్ట్ ద ఆర్ట్. బట్ జాబ్లో ఈ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ రిక్వైర్మెంట్లో సంబంధించిన అన్ని కోర్సులు చేస్తే జాబ్ వస్తుంది. ఆ ఉద్దేశంలో తప్పితే ఐటీకి ఐ హ్యావ్ వెరీ హై రిగార్డ్స్. చాలా కష్టపడతాం మేము, చాలా అంటే చాలా కష్టపడతాం. వేరే వేరే సినిమాల్లో చాలా స్టీరియోటైప్ చేసి చూపించేశారు, కానీ ఒక్కసారి ఆ ఏసీ ఛాంబర్లో చెమటలు పడితే అది వేరే లెవెల్ ఉంటుంది. బట్ పాయింట్ ఏంటి అంటే అలాంటి క్యారెక్టర్ కూడా రాహుల్ క్యారెక్టర్ చేశాడు. మా ఐటీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ రాహుల్, వాళ్ళని కొంచెం తక్కువ చూపు చూసే ఒక క్యారెక్టర్ని అర్జున్, ఇలా రకరకాలుగా నిజమనుకుంటారు. అంటే ఒక చిన్న బ్యాటర్ సిచ్యువేషన్ ఉంటుందండి. వెరీ వెరీ పవర్ఫుల్ సీన్ ఇంటర్వెల్కి.